సరే పద తులసి. ఆనంది, చూసావా ఆ తులసి వేషాలు? వదిలే అక్క, మనం వెళ్దాం పదండి. అక్క, నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా ఆనంది, ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నాను నాన్న. ఏమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు నాన్న. మీ అక్కేం చేస్తుందమ్మా? ఇక్కడే ఉంది నాన్న. సరిగ్గా భోంచేస్తున్నావా తల్లి? తింటున్నా నాన్న. అది చెప్పమ్మా. జీతం ఇంకా రాలేదు, అందుకే మీకు ఇంకా వడ్డీ డబ్బులు పంపించలేకపోయాను. ఒక 2-3 రోజుల్లో పంపిస్తాను నాన్న. అదేం అవసరం లేదమ్మా. అదేంటి నాన్న? వడ్డీ డబ్బులు కట్టేశానమ్మా. ఎలాగ నానా? అల్లుడు గారు కట్టారు. బావగారు కట్టారా? అవునమ్మా. ఆయనెందుకు కట్టారు? నేను వద్దని చెప్పినా వినలేదమ్మా. తప్పు చేశారు నాన్న. అవును నానా, ఆయన మంచివాడే కావచ్చు, అలాగని మీరెలా ఒప్పుకుంటారు? వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే చాలా గొడవ అవుతుంది. అంతేకాకుండా మనం లోకువైపోతాం. నాకు ఆ ఆలోచన రాలేదమ్మా. మరి మీరెందుకు ఒప్పుకున్నారు నాన్న? అంటే నేను మీ కొడుకు లాంటి వాడినే కదా. అమృత కుటుంబం అంటే నా కుటుంబం కాదా? మీరు నా తల్లిదండ్రులు లాంటి వాడు కాదా అనేసరికి నేను ఖచ్చితంగా కాదనలేకపోయానమ్మా. అంత మంచి మనిషితో అక్కని కాపురానికి వెళ్ళనివ్వకుండా చేసిన దౌర్భాగ్యరాల్ని. ఏ ఆనంది, ఏంటి ఇది? నా రాత అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? నన్ను క్షమించక్క, ఎలాగైనా నిన్ను కాపురానికి పంపిస్తానక్క. నాన్న, నాకు జీతం రాగానే బావగారికి ఆ డబ్బు పంపించేస్తాను. వద్దమ్మా. అదేంటి నాన్న? అంటే అతను వద్దని చెప్పాడు, మళ్ళీ డబ్బులు పంపిస్తామంటే తప్పుగా అనుకుంటాడేమోనమ్మా. అలా ఏం అనుకోర్లే నాన్నా. అది కాదమ్మా, డబ్బు తిరిగి పంపిస్తామంటే నేను మీ కుటుంబంలో వాడిని కాదా అంటే. అలా అని ఇవ్వకుండా ఉండడం పద్ధతి కాదు కదా నాన్న. లేదమ్మా, ఇద్దాం. కానీ డబ్బు రూపంలో కాదు, ఇంకేదైనా వస్తువు రూపంలో ఇద్దాం. ఎలా నాన్న? మీ అక్కని మెట్టినింటికి పంపించేటప్పుడు మనం సారి పెట్టాలి కదమ్మా. అప్పుడు ఏదో రకంగా మనం ఏదైనా వస్తువు రూపంలో ఇద్దాం. ఈ ఆలోచన బాగుంది నాన్న. సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. అమృత, ఆనందిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అలాగే నాన్నా. సరే, ఉంటాను. అత్తయ్య, అత్తయ్య, ఏంటి తులసి? మనం ఆడుతున్న డ్రామా గురించి బావకి తెలిసిపోయిందా అనిపిస్తుంది. అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? బావ బిహేవియర్ అలాగే ఉంది అత్తయ్య. ఏంటమ్మా నువ్వనేది? బట్టల షాప్కి ఎవరెవరొచ్చారో తెలుసా? ఆనంది, మురళి, జయంతి. ఇంకా ఇంకెవరొచ్చారు? బావ. అశ్విన్ వచ్చాడా? అవును. నీకెలా తెలుసు? ఆ శారీ సెలెక్ట్ చేసింది ఇతనేనా? అవును మేడం, ఇతనే. ఇది సంగతి. అంటే కంపెనీకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఆ ఆనందికి చీర కొనడానికి వెళ్ళాడా నా సుపుత్రుడు?